దానికన్నా ఈ వేదిక కన్నా ముందుగా వేదిక ముందున్నోళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇవాళ వేదికలు అనేవి ఎక్కడ కూర్చోడం అనేది ముఖ్యం కాదు. మనం నమ్మిన పార్టీ సిద్ధాంతము, మనం నమ్మిన నాయకుడు గుండెల్లో ఉంటే ఎక్కడైనా మనం ఇదవుతాం. స్టేజీల మీద ఉన్నా స్టేజీల కింద ఉన్నా ఒకటే. అక్కడ కూర్చొనే ఇక్కడికి వచ్చినాం. గత 36 సంవత్సరాల నుంచి కింద కూర్చొని కుర్చీల మీద స్టూళ్ళ మీద కూర్చొని ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసిన కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి కొంచెం ఆవేదన ఉండొచ్చు. దాంట్లో మేమందరం కూడా ఉన్నాం. శేఖర్ అన్న మేము కూడా మీతో పాటు తిరిగిన వాళ్ళమే. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ఎన్నో కష్ట సుఖాలనే లేగానే ఇప్పటి వరకు కూడా అధికారం వచ్చి 15 నెలలైనా ఇంకా కష్టాల్లోనే ఉన్నాం మనం అందరం. అయినా అధైర్యపడొద్దు. అక్కడ ఉన్నారు కదా, గాంధీజీ ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు. ఈ ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు దేవి ప్రసన్నక్క చెప్పింది, పెద్దలు శౌర్యన్న చెప్పారు. దానికన్నా ఇంకా రవణ కూడా దాన్ని విపులంగా చెప్తారు. ముఖ్యంగా ఈ సుజాత్ నగర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేదీప్యమానంగా ఎలుగుతూనే ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కావలిస్తే పోయిన ఎలక్షన్ల ముందు కూడా 2023 ఎలక్షన్ల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మళ్ళాంటి వాళ్ళు నమ్మినాం. కానీ ఎవరు కేసీఆర్ కూడా నమ్మలేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ అంటే గరిక లాంటిది. గరిక ఎండిపోతే వర్షం రాగానే ఎట్లెగురు వస్తుందో కాంగ్రెస్ పార్టీ అలాంటిది. కాబట్టి ముఖ్యంగా మనకు మనోధైర్యం ఉండాలి. మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఉరి దెబ్బలు తిన్నా రాయి ఎట్లా విగ్రహంగా మారితో ముందు మనం ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎంతమంది అంటారు నన్ను కూడా వార్డు నెంబర్ సరిపోయినాయని కూడా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. నేను అవేం పట్టించుకోను. ఈ చెవిలో అయినా ఈ చెవిలో వదిలిపెట్టారు. అందుకనే మీరు కూడా నాతో పాటు ఇక నేను ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, మీరు ఇక్కడ రావచ్చు. ఎక్కడికి వచ్చినా ఆత్మాభిమానాన్ని మనం ఎక్కడ చంపుకోవద్దు. ఎందుకంటే ఆకలితో పూట పడుకున్నా పర్వాలేదు, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకుంటే తిరిగి రాదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం అనేది ఒకటి ఉంటుంది. అది ఆనాడు గాంధీ గారి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఇలా మొదటి పేరు జైబాపు అని రాసింది. ఆయన ఏంటంటే మహాత్ముడు. ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అహింసా మార్గాన్ని పాటించి స్వాతంత్రం తెచ్చిన మహా నేత గాంధీజీ గారు. అయినా ఆ రోజు ఆయన వల్ల స్వాతంత్రం వచ్చిన ఆ రోజు నెహ్రూ గారిని తొలి ప్రధానమంత్రిగా చేశారు. ఇక్కడ నేను కూడా అంటే వేదిక చెప్పకూడదులే కానీ గత డిసిసి అధ్యక్షులు మన పెద్దలు పుదే వీరయ్య గారు అయిన తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఎన్నో పదవులు ఎంతో మందికి అనుబంధ సంఘాల నుంచి ఎన్నో పదవులు ఇప్పించను. కానీ నా పదవి కొరకు నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. మనం ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోడికి పదవి లేకపోతే